రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సీఎం రేవంత్ నిర్ణయంపై రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారమే రుణమాఫీ చేస్తున్నామన్నారు కాంగ్రెస్ నేతలు. హరీష్ రావు ఇచ్చిన మాట ప్రకారం రాజీనామా లేఖను రెడీ చేసుకోవాలన్నారు. అటు నీట్ అవకతవకలపై యూత్ కాంగ్రెస్ నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో రైతులందరికీ రుణ విముక్తి కల్పిస్తామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. హరీష్ రావు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పంట బీమా ఇస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. రైతుల తరపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ సవాల్కు సిద్ధపడి హరీష్ రావు రాజీనామా చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది. అటువంటి కనుమరుగైపోయిన రాజకీయ పార్టీ గురించి మేము ఎందుకు మాట్లాడాలి, మేము ఎందుకు ఆలోచించాలి చెప్పండి. ఉచిత వైద్య సదుపాయమే కానీ, ఇల్లు లేని నిరుపేద వర్గాలకు గృహ నిర్మాణ కార్యక్రమమే కానీ, ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మేము ఆరంభించి రాష్ట్రంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం దొరుకుతుందని చెప్పని పేర్కొన్నాం. రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానని నువ్వు కాదు రాజీనామా, నువ్వు రాజీనామా తయారుండు. నీ బాబార్తి కేటీఆర్ కూడా రాజీనామా పత్రం పట్టుకొని తయారు ఉండండి. కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున ఆగస్టు 15వ తారీఖు లోపల పూర్తి రుణమాఫీ, ఏకకాలం లోపల రుణమాఫీ పూర్తి తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ అయిన తెల్లారి 16వ తారీఖు పొద్దున నువ్వు రాజీనామా పత్రం ఇవ్వాలని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నాం. రుణమాఫీపై ఇచ్చిన మాటను కాంగ్రెస్ సర్కార్ నిలబెట్టుకుంటోందన్నారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీకి కేబినెట్ ఓకే చెప్పడంపై రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో రైతులతో కలిసి సంబురాల్లో ప్రభుత్వ విప్ పాల్గొన్నారు. త్వరలోనే రైతు భరోసా నిధులు కూడా అందజేస్తామన్నారు ఆది శ్రీనివాస్. సాహసోపేతమైనటువంటి నిర్ణయం. భారతదేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున రైతులకు సహకారం అందించాలి, రైతు రుణమాఫీ చేయాలని చెప్పిన ఆలోచన ఏ ప్రభుత్వాన్ని రాని పరిస్థితుల్లో ఆ తదుపరి 10 సంవత్సరాలు తెలంగాణ పేట అధికారులకు వచ్చినటువంటి కేసీఆర్ సర్కార్ పావలా చొప్పున ఇచ్చిందే తప్ప ఏనాడు 10 ఏళ్లలో రైతు రుణమాఫీ చేసినటువంటి సందర్భం లేదు. రుణమాఫీపై కాంగ్రెస్ మాట నిలబెట్టుకుంటుందన్నారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. వరంగల్ డిక్లరేషన్ హామీలో మొదటి రుణమాఫీ హామీ నెరవేర్చడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేయడం కాంగ్రెస్ కి సాధ్యమన్నారు కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి. వాళ్ళు అధికారానికి కోల్పోయేటప్పటికీ 6,71,757 కోట్లు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిందంటే దైవ సాక్షిగా కూడా మాట్లాడడం, దైవాన్ని నమ్ముతాం కాబట్టి ఆ రకం కూడా ప్రజలకి హామీ ఇవ్వడం తీసుకున్న నిర్ణయాన్ని మేము అందుకే సాహసోపేతమైన నిర్ణయంగా మేము మీ ద్వారా ప్రజానీకానికి చెప్పదలుచుకున్నాం. రైతులకు వడ్డీకి నిండకుండా వడ్డీలు పెరిగేటట్లుగా చేసి రైతుల్ని హింసించినటువంటి పార్టీ, అప్పుల పాలు చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కానీ బీఆర్ఎస్ పార్టీ రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పట్టించుకోలేదు, పంటల కొనుగోళ్ల విపరీతమైన దోపిడీ, రైతులకు సబ్సిడీలు ఇవ్వలేదు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నీట్ విద్యార్థుల డిమాండ్లను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలన్నారు. ఎన్ఎస్యుఐ నేత ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నీట్ సమస్యపై కిషన్ రెడ్డిని అపాయింట్మెంట్ అడిగితే నిరాకరించారని చెప్పారు. దీంతో ఐక్య యువజన విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించి నిరసన తెలిపే ప్రయత్నం చేశామన్నారు బల్మూరి. అన్ని విద్యార్థి యువజన సంఘాల తరఫున హెచ్చరిక జారీ చేస్తూ నరేంద్ర మోడీ గారు ఇప్పటికన్నా స్పందించి తక్షణమే ఈ సమస్యని పరిష్కరించి ఏదైతే ఎన్టీఏని రద్దు చేసి మొత్తం ఇష్యూ పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి మళ్లీ నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేసి భారతదేశ ప్రజలకి 24 లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఐక్య విద్యార్థి యువజన సంఘాల తరఫున కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. 2 లక్షల రుణమాఫీ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. మంచిర్యాల జిల్లా జైపూర్లో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు. ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.